ఈ రోజు విడుదలైన 10 ఫలితాల్లో కనీ విని ఎరగని రీతిలో బుట్టాయిగూడెం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు విజయదుందుబి మ్రోగించారు. బుట్టాయిగూడెం మండలం ప్రథమ 584 600కి గాను 585 600కి 570 600కి 567 600కి గాను 568 600కి గానులతో ఉత్తమ ఫలితాలను సాధించారు. పరీక్షకు హాజరైన 27 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారని ఈ విజయానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు. తమ పాఠశాల ప్రారంభం నుంచి కూడా అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిందని, భవిష్యత్తులో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాఠశాల యాజమాన్యానికి, అధ్యాపకులను హృదయపూర్వకంగా అభినందించారు. ఈరోజు 10వ తరగతి విద్యార్థుల యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, విద్యారోహిణి డిజిటల్ స్కూల్ యొక్క రిజల్ట్ మా ప్రాంతంలో బుట్టాయిగూడెం మండలంలోనే అత్యధికంగా 584, 583, 570, 569, 568 ఇలా పరీక్షకి హాజరైన 27 మంది విద్యార్థులు 100కి 100% పాస్ సాధించడమే కాకుండా హైయెస్ట్ మార్క్ సాధించడం, మా ప్రాంత చరిత్రలోనే అత్యధిక మార్కులు సాధించడం చాలా సంతోషకరమైన అంశం. దానికి ముందుగా ఎవరైతే ఈ విజయాలు సాధించారో వారందరినీ మనపూర్వకంగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే విద్యారోహిణి పాఠశాల ప్రారంభమై నేటికి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో మా దగ్గర నుంచి అనేక మంది ఆణిముత్యాల లాంటి పౌరుల్ని మనం సమాజానికి అందించడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు దేశ విదేశాల్లోనూ, భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థానాల్లోనూ, అత్యున్నతమైన ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం అకాడమిక్స్తో పాటు ఆల్ రౌండ్ ప్రతిభని, అంటే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా, స్వయంగా నిర్ణయాలు తీసుకునే విధంగా మనం విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో మ్యాథ్స్లో 100-100, తెలుగు 100-100, సైన్స్ 100-100, అలాగే మిగతా మార్క్స్ కూడా 97, 98 ఇలా ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లోనూ 99% మనం సాధించడం జరిగింది. ఇటువంటి రిజల్ట్ సాధించడానికి మా దగ్గర ఏదైతే పల్లెటూరు ప్రాంతంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. మనం ఎక్కువ లక్షల్లో డబ్బులు కట్టి ఎక్కడో కార్పొరేట్కి వెళ్ళి చదివితేనే మనం ఈ ర్యాంక్ సాధించవచ్చు, మార్క్స్ సాధించవచ్చు అనేది అనుకుంటున్నారు. ఇక్కడ ధర్మబద్ధంగా స్ట్రైట్ అవే వాళ్ళు స్వయంగా కష్టపడి ప్రతి దాన్ని వాళ్ళు స్వయంగా ప్రజెంట్ చేసుకుంటూ సెల్ఫ్గా, నిజాయితీగా వాళ్ళు మార్కులు సాధించడం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ ఎథిక్స్తో వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు హయ్యర్ స్టడీస్లో కూడా అదే విజయ పరంపరను కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఇంటర్మీడియట్ చూస్తే ఉంది, అలాగే 464 అవుట్ ఆఫ్ 470కి 464 మార్క్స్ సాధించడం జరిగింది. అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా 975 మార్కుల దగ్గరగా మన విద్యార్థులు సాధించడం జరిగింది. ఇలా మనం చూసినట్టయితే ఈ మన ప్రయాణంలో, ఈ విద్యా ప్రయాణంలో విద్యార్థులందరూ అత్యున్నతమైన స్థానాలను సాధించడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే ప్రతి విద్యార్థిని పర్సనల్గా వాళ్ళు మోటివేట్ చేయడం, జీవితం పట్ల వాళ్ళకి ఒక విలువలను తెలియజేయడము, వ్యక్తిత్వ వికాసాన్ని వ్యక్తి నిర్మాణం చేయడము, సమాజానికి ఉపయోగపడే పౌరుల్ని మనం తయారు చేయడం అనే ఒక ప్రగాఢమైన, బలమైన, లోతైన భావజాలాన్ని మనం అక్కడ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అత్యధిక విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ పరంపరని కొనసాగిస్తూ ఉంటాం. ఈ పరంపర ఎప్పుడు కొనసాగుతుంది. తల్లిదండ్రుల యొక్క, అలాగే సమాజంలోని మంచి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి, మంచి ఉపాధ్యాయ టీమ్ తోటి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. మనకు తెలుసు, ఇక్కడ బుట్టాయిగూడెం ప్రాంతంలో ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఒక రూరల్ ఏరియాల్లో ఏదైతే దిగు మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్న ప్రాంతంలో మనం విద్యాలయాన్ని
స్టార్ట్ చేయడము, దాన్ని ఒక చక్కటి ఒక మొక్కవాని దీక్షతో పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడము ఈరోజు మిగతా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నే విధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడము చాలా సంతోషకరమైన అంశం. అందుకని మనందరికీ మన ప్రాంత ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మనలాంటి ఇన్స్టిట్యూషన్స్ ని విద్యారోహిణి లాంటి విద్యా సంస్థల్ని అందరూ మేమిచ్చే సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే మేమిచ్చే గైడ్ లైన్స్ ఆఫ్టర్ 10th కూడా కెరీర్ గైడెన్స్ అనేది మనం అందజేస్తున్నాము. వాళ్ళ యొక్క కాళ్ల మీద పూర్తిగా నిలబడే వరకు కూడా మనం వాళ్ళ వెన్నుదన్నుగా వాళ్ళకి నిలబడుతూ చేదోడిని అందిస్తూ అనేక రకాల మార్గాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఒక సామాజిక అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో నడిచే విద్యా సంస్థ విద్యారోహిణి అని చెప్పడానికి నేను సంతోషం.